ఒంగోలులో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని ప్రారంభించారు. 2025-26 సంవత్సరానికి జిల్లాలోని 11,356 మంది లబ్ధిదారులకు 17,03,40,000 రూపాయల చెక్కును అందజేశారు. ఆటో డ్రైవర్లు బస్టాండ్ నుంచి ర్యాలీగా మినీ స్టేడియంకు చేరుకున్నారు. ఈ ర్యాలీలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు, మేయర్ గంగాడ సుజాత, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే జనార్దన్ రావు ఆటో నడుపుతూ మినీ స్టేడియం వరకు ర్యాలీకి నేతృత్వం వహించారు. ఈ ర్యాలీ బస్టాండ్ సెంటర్ నుంచి ట్రంక్ రోడ్ గుండా కలెక్టరేట్, నెల్లూరు బస్టాండ్ సెంటర్ మీదుగా స్టేడియంకు చేరుకుంది. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ, టీటీసీ సుశీల, ఒంగోలు ఆర్టీఓ కళావతి, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఇది మన ప్రభుత్వాన్ని అని చెప్పి నేను మీకు మనవి చేస్తున్నాను. ఇది గంటల పైన లబ్ధిదారులకు తరఫున వేదిక మీదకి రావాలి. అందుకోవడానికి ఈ యొక్క చెక్కుని చెల్లా కొండయ్య గారు, ఉప్పల వెంకటేశ్వర గారు, ఆర్ రామిల జిల్లాకు సంబంధించినటువంటి 11,300 వారికి మన యొక్క జిల్లా ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారు అందజేస్తారు. దయచేసి కూర్చోవలసిందిగా కోరుతున్నాం. చెల్లె